సీసీ ఫుటేజీలు మాయం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు సార్. ఎందుకు సుగాలి ప్రీతి గారిని హత్య జరిగిన తర్వాత అత్యాచారం చేసి హత్య చేయబడితే అమ్మాయిది స్కూల్లో సీసీ ఫుటేజ్ ఎక్కడా లేదు, ఆధారాలు మొత్తం మాయం చేశారు. దాని తర్వాత గోదావరి పుష్కరాల్లో ఈ సుందరాంగుడు స్నానం చేయడం కోసం కెమెరాలన్నీ అన్ని యాంగిల్లో పెట్టారు, కింద పైన పక్కన మొత్తం 20 కెమెరాలు. అదేదో రొమాంటిక్ సినిమాలో పెడతారు చూడండి కెమెరాలు అన్నీ చూపించడానికి, అట్ట పెట్టారు ఈయనకి. మరి పబ్లిక్ వేల మంది ఉన్న దగ్గర కెమెరాలు లేవు, సీసీ ఫుటేజ్ మాయం, 29 మంది చచ్చిపోయారు ఈయన సినిమా షూటింగ్ బోయపాటి వల్ల. ఇది రెండో ఇన్సిడెంట్. అయితే ఏదైతే దాని తర్వాత ఎన్నికలప్పుడు 2024 ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లో సీసీ కెమెరా ఉండాలిగా ఉంటుంది. మరి ఆ ఫుటేజ్ ఏమైంది? అర్ధరాత్రి ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు, ఆత్మలు వచ్చి ఓట్లేసినాయా? 12% ఎలా పెరిగింది? మిస్టర్ సినిమా హీరోయిన్ మీనా కాదు, మిస్టర్ ముఖేష్ కుమార్ మీనా మేము అడుగుతుంది. అడిగితే ఒక్క సీసీ ఫుటేజ్ అన్న బయట పెట్టారా? మాయం, వీవీప్యాట్లు తగలబెట్టేశారు. ఇంకో ఇన్సిడెంట్ చూస్తే ఇప్పుడు 24 నెలలు అయింది ఇప్పటికి. ఏదైతే నంద్యాల జిల్లా మచ్చుమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి ఆ చిన్న పాపని హత్య చేశారు. నో ఫుటేజ్, నో ఎవిడెన్స్, సో నో ఆధారాలు, నో డెడ్ బాడీ. ఏదో మళ్ళీ మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రం. ఇంకోటి చూస్తే ఇప్పుడు కృష్ణలంకలో ఫుటేజ్ మాయమైంది, హోటల్లో ఫుటేజ్ మాయమైంది, మనిషి మాయమయ్యాడు, శవం మాయమైంది, బూడిద మాయమైంది. రేపు పొద్దున ఈ ప్రభుత్వం కూడా మాయం చేయిద్ది. ఆ ప్రభుత్వం మాయ చేస్తారు, ఈ ప్రభుత్వాన్ని కూడా మొత్తం మాయం చేస్తారు ప్రజలు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి హేయమైన చర్య, బూడిద కూడా లేకుండా చేస్తున్నటువంటి రాష్ట్రం, మనుషులను చంపేసి బూడిద కూడా దొరకకుండా చేస్తున్నటువంటి రాష్ట్రం. వాళ్ళు ఎవడో ట్వీట్ పెట్టాడంట సినిమా హీరోయిన్, సినిమా హీరోయినా హీరోనేలే, హీరోలానే ఉంటాడులే, ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని పెట్టాడంట. బాగా ఉందరా, బాగా సేఫ్ హ్యాండ్స్లో ఉంది. బ్లడ్ బుక్ రాజ్యం నడుస్తుంది సార్ ఇక్కడ. బ్లడ్ బుక్, రెడ్ బుక్ కాదు, బ్లడ్ బుక్ అనేటటువంటి దాంట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కబంధ హస్తాలతో, బ్లడ్ బుక్ కబంధ హస్తాల్లో బందీగా ఉంది. క్వశ్చన్ చేస్తే జర్నలిస్టులైనా వేసేస్తారు, క్వశ్చన్ చేస్తే లాయర్లైనా వేసేస్తారు, క్వశ్చన్ చేస్తే జనసేన వేసేస్తారు, క్వశ్చన్ చేస్తే తెలుగుదేశం అయినా వేసేస్తారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కామన్ గానే వేసేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో. రైట్, ఒక 1 minute లో కన్క్లూడ్ చేయండి రజనీ గారు. అసలు మొత్తం కేసుకి డెడ్ బాడీ కీలకం అని అంటున్నారు కదా, ఈ డెడ్ బాడీ కీలకం ఎందుకు అవుతుంది? ఒకవేళ మిస్సింగే అని అనుకోండి, ఏం జరుగుతుంది ఈ కేసులో? ఆ పాయింట్ కావాలి సార్. మిస్సింగ్ అయితే దొరకచ్చు, దొరక్కపోవచ్చు సార్. అంటే 7 ఏళ్లు వెతికిన తర్వాత 7 ఏళ్లు కూడా మనిషి మిస్ అయ్యాడు అంటే దొరకలేదు అనుకోండి, ఆ వ్యక్తి చనిపోయాడని 7 ఏళ్ల తర్వాత నిర్ధారిస్తారు, అదొక చట్టం సార్. అంటే మిస్ అయ్యాడు, మార్కాపురం దగ్గర సీసీ ఫుటేజ్ ఎన్ని టోల్ గేట్లు దాటింది, ఎక్కడ స్టేషన్ కి వచ్చింది, ఇవన్నీ కూడా పట్టుకోవచ్చు సార్. నేను అడుగుతున్నాను, 10 నెలల సీసీ ఫుటేజ్ లేదు కదా, 10 నెలల ముందుది నాకు ఇవ్వండి, 10 నెలల ముందుది నాకు ఇవ్వండి. ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి మీ దగ్గర ఎంత సీసీ ఫుటేజ్ ఉంటో అంతే నాకు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారి ఇంటికి వారు కలవడానికి వెళ్ళారు కదా, వాళ్ళ ఇంట్లో కెమెరాలు ఉంటాయి కదా, ఆ సీసీ ఫుటేజ్ మాకు ఇవ్వండి, ఆ సీసీ ఫుటేజ్ మాకు ఇవ్వండి. మీ పోలీసులు అట్లా చూస్తా కూర్చోండి, మేము ఎంక్వైరీ చేస్తాం. ఈ రోజు జడా శ్రవణ్ కుమార్ గారిని వన్స్ అరెస్ట్ అన్నా చేస్తారా, లేకపోతే ఆయన చెప్పినట్టు ఎంక్వైరీ అన్నా చేస్తారా? ఒకటి, ఆయన చెప్పింది అబద్ధం అయితే ఆయన కస్టడీలోకి తీసుకోండి. ఎందుకంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఉన్న కేసులో ఆయన ఏదైతే హోటల్లో ఉన్నారు, బస్ స్టాండ్ లో ఉన్నారు, లేకపోతే అనామకుల శవం, ఇవన్నీ మాట్లాడేసినారు. కాబట్టి వన్స్ అరెస్ట్ అన్నా చేయండి, లేకపోతే అతను చెప్పిన ఎవిడెన్స్ ని కన్సిడర్ అన్నా చేయండి. సీసీ ఫుటేజ్ ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఇవ్వండి. 10 నెలలు లేదన్నారు కదా, ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి మీ దగ్గర ఎంత సీసీ ఫుటేజ్ ఉంటే అంతే ఇవ్వండి, అంతే ఇవ్వండి. ఎవరెవరు వచ్చిపోతున్నారు, ఎమ్మెల్యేలకి ఏం పని, ఎంపీలకి ఏం పని స్టేషన్ లో, లేకపోతే వారి తరపున బంధువులు ఎందుకెందుకు వస్తున్నారు, ఏ కేసు నిమిత్తం వస్తున్నారు, ప్రతిరోజు ఎవరు వచ్చి కూర్చుంటున్నారు, స్టేషన్ లో ఎన్ని సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా అడ్డాగా పెట్టుకుంటున్నారు సార్. సార్ రజనమ్మ చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ప్రతిదీ విత్ సెకండ్స్ తో, ఏదైతే వీడియో ఫుటేజ్ అండ్ ఆడియో ఫుటేజ్ ఉంది, ఏది వాళ్ళ ఇంటికి వెళ్ళింది లైవ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి నుంచి మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేదాకా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎందుకు లైవ్ లేదు? మీరు ఏం తప్పు మాట్లాడకపోతే, ఏం వాళ్ళని బెదిరించడమో లేదంటే బుజ్జగించడమో ఇంకోటో చేయకపోతే మరి ఫుటేజ్ మీరు బయట పెట్టండి, అదే రహస్యం కాదు కదా. రెండోది, అసలు మీరు తీసుకోకూడదు, ఎందుకంటే మీ ప్రభుత్వం మీద ఏబిఎస్ కార్పొరేషన్ వేసింది, ఈ పోలీసులు నా కొడుకుని చంపేసి బూడిదలు కూడా ఇవ్వట్లేదని మీ ప్రభుత్వం మీద, మీ పోలీసుల మీద వేస్తే మీరు ఇంటికి పిలిపించుకున్నారు. అంటే ఏంటి, దేనికి పిలిపించుకున్నారు? బెదిరించడానిక, లేదంటే బుజ్జగిచ్చి మీ కొడుకెట్టు లేడు కాబట్టి ఇవన్నీ అందుకనే. సో ఎందుకు చేశారు? ముఖ్యమంత్రి ఎలా పిలిపిస్తాడు, పిలిపించుకుంటాడు. సో ఇదన్నీ ఖచ్చితంగా దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి.